హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రెండు తప్పులు పొరపాటున కూడా చేయొద్దు అంటున్నారు అధికారులు. ఈ రెండు తప్పులు చేసిన వారికి రేషన్ కార్డులు అయితే రద్దు చేస్తామనేసి అధికారులు అయితే చెప్తున్నారండి. ఇంతకీ ఆ రెండు తప్పులు ఏంటి అనే వివరాలు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో ఒక నోటిఫికేషన్ మీకు అందుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరికి చూడండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఏపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా స్మార్ట్ రేషన్ కార్డులని అందించిన విషయం మనందరికీ తెలుసు. రాష్ట్రంలో ప్రతి జిల్లాల్లో ఈ కొత్త రేషన్ కార్డుల పంపిణీ అయితే చేశారు. అలాగే ప్రభుత్వం అనర్హుల ఏరివేత పైన కూడా ఫోకస్ పెట్టింది. ఇటు రేషన్ తీసుకొని వారిని, అలాగే ఈకేవైసీ చేసుకొని వారిని అనర్హులుగా గుర్తించి కార్డులు అయితే రద్దయినట్లుగా అధికారులు భావిస్తున్నారు. అంతేకాదు వీరిలో కొందరికి స్మార్ట్ రేషన్ కార్డును కూడా నిలిపివేశారు. ఎవరైనా రేషన్ తీసుకోకపోయినా సరే, అంటే 3 నెలలు రేషన్ తీసుకోకపోయినా సరే చూసి ఆ తర్వాత వారి కార్డులు అయితే రద్దు చేస్తారు. అందుకే రేషన్ కార్డులు ఉన్నవారు ప్రతి నెల సరుకులు తీసుకోవాలని అధికారులు అయితే సూచిస్తున్నారండి. ఇక అర్హులకు మాత్రమే రేషన్ అందించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కేవైసీని తప్పనిసరి అయితే చేశాయి. ఈ ప్రక్రియ పూర్తి చేయని వారిని స్మార్ట్ కార్డులను నిలిపివేయడంతో అవి రద్దయినట్లుగా అధికారులు అయితే భావిస్తున్నారు. ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేయని వారి వివరాలను రేషన్ డీలర్ల ద్వారా అధికారులు తెలియజేశారు. అయినప్పటికీ చాలా మంది తమ వివరాలను నమోదు అయితే చేసుకోలేదు. దీంతో అనర్హులుగా గుర్తించి వారి స్మార్ట్ కార్డులను అధికారులు అయితే నిలిపివేశారండి. మళ్ళా మీరు రేషన్ కార్డులు పొందాలి అనుకుంటే డెఫినెట్ గా మీ దగ్గరలోని సచివాలయాలకు కానీ లేదు రేషన్ డీలర్ వాళ్ళని ఒకసారి కలిసి మీరు ఈకేవైసీ చేపించుకుంటే మీకు మళ్ళీ రేషన్ కార్డు ఇచ్చే అవకాశం అయితే ఉంది. కాబట్టి మీ దగ్గరలోని సచివాలయాలకు వెళ్ళి దీని గురించి అయితే ఎంక్వైరీ చేయండి. ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.